నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీపెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 2Aకి సంబంధించి సెక్షన్ సిలో మనకి 7 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మనకి ఓవరాల్గా సెక్షన్ సి నుంచి మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. 7 క్వశ్చన్స్ వస్తే అందులో మీరు 5 రాయాలి. మనకి లెసన్స్ వచ్చేసరికి 6 లెసన్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ 2Aలో. సో లెసన్స్ వచ్చేసరికి డి మోరియస్ థీరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, బైనోమియల్ థీరం, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఇది ఓవరాల్గా 6 లెసన్స్. ఈ 6 లెసన్ నుంచి మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఒకసారి చెక్ చేద్దాం. డిమోరియస్ థీరమ్స్కి సంబంధించిన ఆల్రెడీ వీడియో అయితే చేశాను 7 మార్క్స్కి. ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి షో దట్ వన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ అని చెప్పి 1 + sin π/8 + i cos π/8 by 1 + sin π/8 - i cos π/8 whole power of 8/3 ఈజ్ -1. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్, షో దట్ p + iq whole power of 1/n plus p - iq whole power of 1/n is equal to 2 of p² + q² whole power of 1/2n into cos of 1/n tan inverse q/p. ఓకే, సో ఇది ఒక సమ్. నెక్స్ట్ ఇఫ్ alpha, beta are the roots of the equation x² - 2x + 4 is equal to 0, then for any n belongs to n, show that alpha power of n plus beta power of n is equal to 2 power n + 1 cos of n/3. Okay, and next if n is an integer, then show that 1 + cos θ + i sin θ whole power of n plus 1 + cos θ - i sin θ whole power of n is equal to 2 power of n + 1 cos power of n θ/2 cos power of n θ/2. Okay, next if cos alpha plus cos beta plus cos gamma is equal to 0 is equal to sin alpha plus sin beta plus sin gamma, then prove that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. and next one same model ఏ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి cos square, then prove that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2 is equal to sin square alpha plus sin square beta plus sin square gamma. Okay, next one, if n is an integer, show that 1 + i whole power of n plus 1 - whole power of n is equal to 2 power of n plus 2/2 cos of n/4. Okay, if n is a positive integer, then and x is an, ఇది బైనోమియల్ థీరం నుంచి అనుకుంటా సమ్. సో ఇది డిమోరియస్ కాదు. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ √3 + i whole power of 1/4. ఓకే, ఓవరాల్గా మీకు డిమోరియస్ థీరంకి సంబంధించి 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను మొత్తం 7 మార్క్స్కి సంబంధించి, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి సంబంధించి చూద్దాం. సో ఇందులో కూడా మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి. ఒకసారి చూద్దాం. సాల్వ్ ది ఈక్వేషన్ x⁴ - 10x³ + 26x² - 10x + 1 is equal to 0. and next 6x⁴ - 25x⁴ + 31x⁴ minus 31x² plus 25x minus 6 is equal to 0. and next 2x⁴ plus x⁴ minus 12x³ minus 12x² plus x plus 2 is equal to 0. and next x⁴ minus 5x⁴ plus 9x³ minus 9x² plus 5x minus 1 is equal to 0. and next solve the equation x⁴ minus 4x² plus 8x plus 35 is equal to 0, given 2 + i √3 is a root. ఓకే అని చెప్పి సమ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సాల్వ్ x⁴ plus x³ minus 16x² minus 4x plus 48 is equal to 0, given that product of 2 of the roots is 6. ఓకే, నెక్స్ట్ సాల్వ్ x⁴ plus 4x³ minus 2x² minus 12x plus 9 is equal to 0, given that it has 2 pairs of equal roots. Okay, and next solve the equation 2x⁴ plus x³ minus 11x² plus x plus 2 is equal to 0. Okay, next solve the equation 6x⁴ minus 35x³ plus 62x² minus 35x plus 6 is equal to 0. next solve 8x³ plus 81x² plus 121x plus 60 is equal to 0, given that a root is equal of the sum of the remaining roots. Okay, and next solve the equation 8x³ minus 36x² minus 18x plus 81 is equal to 0. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో వచ్చాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, మొత్తం ఓవరాల్గా 11 ఉన్నాయి. మీరు లెసన్కి వచ్చేసరికి 10 సమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా మ్యాక్సిమం 10 ఉంటాయి. మీరు ఆ 10 కూడా చేయకపోతే కనుక మీరు గెస్ చేయడం కష్టం. ఓకే, ఖచ్చితంగా చేయండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో
సో ఏది మిస్ చేయొద్దు. అంటే ఈ క్వశ్చన్స్ అన్నింటిలో మీరు ప్రీవియస్గా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, సో రేపు ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు. సో అట్లా మీరు స్కిప్ చేయకండి. ఈ లెసన్ నుంచి మీరు 7 మార్క్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ సమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ సమ్స్కి అయితే చూడండి. ఓకే, సో అది నెక్స్ట్ బైనామియల్ థియరమ్కి సంబంధించి చూద్దాం. సో ఇందులో నుంచి మనకి సమ్స్. సో ప్రూవ్ దట్ C0 plus 3/2 into C1 plus 9/3 into C2 plus 27/4 into C3 plus so on plus 3 power of n by n plus 1 into Cn is equal to 4 power of n plus 1 minus 1 by 3 of n plus 1. Okay, next if x is equal to 1/5 plus 1.3 by 5.10 plus 1.3.5 by 5.10.15 plus so on plus infinity, then find 3x square plus 6x. Okay, next for r is equal to 0, 1, 2 plus so on and prove that C0 CR plus C1 CR plus 1 plus C2 CR plus 2 plus so on Cn minus r into Cn is equal to 2 power of n Cn plus r. Okay, and hence deduce that అని చెప్పి కింద 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఈ 2 ఈక్వేషన్స్ ఏంటంటే C0 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ Cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Cn పవర్ 2n. ఓకే, సో ఇట్లా అనమాట. అండ్ ఇంకోటి కూడా ఇచ్చారు, C0 C1 ప్లస్ C1 C2 ప్లస్ C2 C3 ప్లస్ సో ఆన్ ప్లస్ C పవర్ ఆఫ్ Cn మైనస్ 1 ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు Cn ప్లస్ 1. ఇవి ఈక్వేషన్స్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇట్లా 2 ఇస్తారు, వీటిని డెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 7/5 అని చెప్పి 1 plus 1/10 square plus 1.3 by 1.2 into 1 by 10 power of 4 plus 1.3.5 by 1.2.3 into 1 by 10 power of 6 plus so on infinity. Okay, next if n is a positive integer and x is any non-zero real number, then prove that C0 plus C1 into x by 2 plus C2 into x square by 3 plus C3 into x cube by 4 plus so on Cn x power of n by x n plus 1 is equal to 1 plus x power n plus 1 minus 1 by n plus 1 into x. Okay, so ఇది. and next if x is equal to 1/5 plus 1 by ఇది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది అనుకుంటా. సో ఇలా సెకండ్ ప్రాబ్లమే, అది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, రిపీట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4 consecutive terms in the expansion of 1 plus x power of n are a1 a2 a3 a4 respectively, then show that a1 by a1 plus a4 plus a2 by a3 plus a4 is equal to 2a square by a2 plus a3. Okay, sorry, 2a2 by a2 plus a3. Okay, ఇది. and if x is equal to 1.3 by 3.6 plus 1.3.5 by 3.6.9 plus 1.3.5.7 by, so ఇట్లా సిరీస్ ఇచ్చారు. prove that 9x square plus 24x is equal to 11. Okay, and next if p and q are the sum of odd terms and then sum of the even terms in the expansion of x plus a whole power of n, సో ఇట్లా ఇస్తారు. దెన్ నెక్స్ట్ ఇందులో 2 సమ్స్ ఉన్నాయి. p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n, అండ్ అదేవిధంగా 4pq ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ a హోల్ పవర్ ఆఫ్ 2n మైనస్ x మైనస్ a whole power of 2n. Okay, so if the coefficient of x power of 10 in the expansion of ax square plus 1 by bx whole power of 11 is equal to the coefficient of x power of minus 10 in the expansion of ax minus 1 by bx square whole power of 11, అయితే find the relation between a and b where a and b are real numbers. Okay, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ if the coefficient of r plus 1th and అదేవిధంగా r plus 2 second terms in the expansion of 1 plus x whole power of n are in AP, then show that n square minus 4r plus 1 whole power of n plus 4r square minus 2 is equal to 0. Okay, and next one, x is equal to 5 by 2 factorial 3 plus 5.7 by 3 factorial 3 square plus 5.7.9 by 4 factorial 3 cube plus so on, then find the value of, so ఇక్కడ కనిపిస్తుంది మీకు, then find the value of x square plus 4x. Okay, next state and prove binomial theorem. So ఇది very important. Next find the numerical greatest term in the expansion of 3x minus 4y whole power of 14 when x is equal to 8 y is equal to 3. Okay, next prove that c0 square plus c1 square
ప్లస్ సి ఇది క్యాన్సిల్ అనుకుంటా, c2 స్క్వేర్ మైనస్ c3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n cn2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, మైనస్ 1 n/2 ఇంటూ cn/2n if n is an even, 0 if n is an odd. సమ్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 3/4 ప్లస్ 3.5/4.8 ప్లస్ 3.5.7/4.8.12 ప్లస్ సో ఆన్ అని చెప్పి. నెక్స్ట్ ఇఫ్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a plus x whole power of n are respectively 240 and 720 and 1080, and then find the value of a, x and n. Okay, next if x is equal to 1/5 plus 1.3/5.10 plus 1.3.5/5.10.15 plus so on, then find 3x square plus 6x. Okay, next find the sum of the infinite series 3.5/5.10 plus 3.5/7. సో ఈ ప్లస్ ఇన్ఫినిటీ ఈ సమ్ ఆల్రెడీ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో లాస్ట్ వన్, ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ 4.6/5.10 ప్లస్ 4.6.8/5.10.15 ప్లస్ సో ఆన్, దెన్ ప్రూవ్ దట్ 90 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, సో ఇది ఓవరాల్గా బైనోమియల్ థియరమ్కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో ఇందులో 3 బాక్సెస్ b1, b2, b3 కంటైన్ బాల్స్ విత్ డిఫరెంట్ కలర్స్ యాజ్ షోన్ ఇన్ ద బిలో. టేబుల్ ఇచ్చారు b1, b2, b3. ఏ డై ఈస్ థ్రోన్ b1 ఇన్ చూజన్ ఇఫ్ ఎయిదర్ 1 or 2 టర్మ్స్ ఆఫ్ అప్ అని చెప్పి సమ్, వెరీ ఇంపార్టెంట్ సమ్, సో చెక్ చేయండి. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ, వెరీ ఇంపార్టెంట్ ఎడిషన్ థియరమ్. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ 52. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, షో సపోజ్ దట్ an urn b1 contains 2 white and 3 black balls and another urn b2 contains 3 white and 4 black balls. Okay, and next 3 urns have the following composition of balls: urn 1:1 white 2 black, 2 urn 2 white 1 black, urn 3 2 white 2 black అని చెప్పి ఇది ఒకసారి ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి ఈ సమ్. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్స్ బేస్ థీరమ్, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బేస్ థీరమ్. ఓకే, నెక్స్ట్ 3 బాక్సెస్ నెంబర్ 1, 11, 1, 2, 3 అనుకుంటా. సో ఇది 1, 2, 3 కంటైన్స్ అని చెప్పి ఒక బాక్స్ అయితే ఇచ్చారు ఇది. అండ్ 1 బాక్స్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్ దెన్ ఫైండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉంది. క్వశ్చన్ మొత్తం రాయలేదు, చాలా పెద్దగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ 3 ఈవెంట్స్ a, b, c are such that p of a is equal to 0.3, p of b is equal to 0.4, p of c is equal to 0.8, p of a intersection b is equal to 0.08 అని చెప్పి సమ్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ సర్టెన్ కాలేజ్ 25% of the boys and 10% of the girls are studying maths. The girls constitute 60% of the student strength. If a student selected a random is found studying maths, find the probability that the student is a girl. Okay, ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ అండ్ ప్రూవ్ దట్ ఎడిషన్ థియరమ్ ఆన్ ది ప్రాబిలిటీ, ఆల్రెడీ ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద ప్రాబిలిటీస్ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ రెస్పెక్టివ్లీ గివెన్ యాజ్ 1 + 3p/3, 1 - p/4, 1 - 2p/2. ప్రూవ్ దట్ 1/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో ఇది కూడా 2 dice are rolled at random. Find the probability distribution of the sum of the numbers on them. Find the mean of the random variable. Okay, so very important question. Next, if x is a random variable, if the probability distribution p of x is equal to k plus 1 c/2k. So k is equal to 0, 1, 2, 3. Then find c. Okay, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి కొంత ఇచ్చారు టేబుల్. సో దీని ప్రకారం మనం ఫైండ్ k ద మీన్ p ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5, వెరీ ఇంపార్టెంట్ సమ్, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసరికి ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ x గివెన్ బిలో. సో x ఈజ్ ఈక్వల్ టు xi, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi అని చెప్పి ఇచ్చారు టేబుల్. Find the value of k and the mean and the variance of x అని చెప్పి అయితే ఇచ్చారో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఏ క్యూబికల్ డై ఈస్ థ్రోన్, ఫైండ్ ద మీన్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గివింగ్ ద నెంబర్ ఆఫ్ ది ఫేస్ దట్ షోస్ అప్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది ఇది. అండ్ నెక్స్ట్
The range of random variable is x belongs to 0, 1, 2, 0, 1, 2. Given that p of x is equal to 0 is equal to 3c cube, p of x is equal to 1 is equal to 4c minus 10c square, p of x is equal to 2 is equal to 5c minus 1. So అయితే find the value of c కనుక్కోవాలి, p of x less than 1 కనుక్కోవాలి, p of 1 less than x less than or equal to 2 కనుక్కోవాలి, and p of 0 less than x less than or equal to 3 కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ a pair of dice is rolled. What is the probability that neither die shows 2 given that they sum to 7? ఓకే, నెక్స్ట్ a random variable x has the following probability distribution అని చెప్పి కింద ఇచ్చారు టేబుల్, చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, a random variable x has the range belongs to 1, 2, 3 if p of x is equal to 1 x is equal to k is equal to c power of k by k factorial for k is equal to 1, 2, 3, then find c and p of 0 less than x less than 3. ఓకే, కనిపిస్తున్న సమ్ము ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించి, సో ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ది మీన్ ఆఫ్ ది మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మీరు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో చెక్ చేయాల్సింది ఇది ఏ డీవియేషన్ మెథడ్లో, ఇది ఏ మెథడ్లో ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇస్తే కనుక మీరు అందులో నుంచే స్టెప్ డీవియేషన్ మెథడ్లో నుంచే చేయాలి. సో దీన్ని సాల్వ్ చేయడానికి 2-3 మెథడ్స్ ఉంటాయి, బట్ ఇచ్చిన మెథడ్లో నుంచి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు, అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు. ఇక్కడ టేబుల్ ఒకసారి చెక్ చేసుకోండి సంభవం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా, మార్క్స్ అప్టైన్డ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. సో ఇది సమ్ము ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ క్యాల్కులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చారు. క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ది ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో సేల్స్ ఇన్ RS ₹1000, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి ఇచ్చారు టేబుల్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్యాల్కులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, క్లాసు ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ 9 ఐటమ్స్ are 43 and 5. If an item of the value 63 is added to that set, find the new mean and standard deviation of 10 items set given. ఓకే, ఇది ఒక క్వశ్చన్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ది మీడియన్ అని చెప్పి XI FI అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, మార్క్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చారు, XI FI అని చెప్పి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఇది ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించిన క్వశ్చన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కాదు. సో ఇది ఓవరాల్గా మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి. ఓకే, సో మనకి ఓవరాల్గా 6 లెసన్స్ ఉన్నాయి. మీకు 2Aలో చాలా ఈజీగా ఉంటాయి 7 మార్క్స్, బట్ మీరు అది తెలుసుకోవాలి. బికాస్ బైనామియల్ థియరంలో నుంచి మీకు 2 వస్తాయి కాబట్టి మీకు అది కష్టమైనా కానీ, సో మిగతా డిమోరియస్ థియరం ఈజీ, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజీ. ఓకే, సో ఈజీగా ఉంటాయి లెసన్. అండ్ అదేవిధంగా ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ 3 ఒకే వేలో ఉంటాయి, బట్ మీరు ఆ లాజిక్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా ఒకవేళ మీరు బైనామియల్ థీరం స్కిప్ చేయాలనుకుంటే. ఓకే, సో ఇది ఓవరాల్గా సెక్షన్ Cకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు చేయండి ఖచ్చితంగా. ఇందులో నుంచి రావడానికి చాలా మీకు 99% ఇందులో నుంచే వస్తాయి. ఓకే, సో ఇది. అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో Studypen for you అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. అందులో మీరు డైరెక్ట్గా మీరు అడగొచ్చు. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఉంటే అది కూడా Studypen for you అని ఉంటుంది, సెర్చ్లో మీరు సెర్చ్ చేయండి వస్తుంది. ఓకే, అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇది వీడియో. మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ బాయ్.